హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో సింపుల్గా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సారీ ఒక్క నిమిషం ఇటు చూడండి. ఇక్కడ పప్పు కాదండి, పప్పులో కొద్దిగా నీళ్లు పోసి పప్పుచారు అని పిలుస్తారు కదండి, ఆ పప్పుచారు దానికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ పప్పుచారులో నీళ్లు పోస్తారు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఆ ఆలోచనే అవసరం లేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. అంతేకాకుండా ఇంట్లో పప్పు చేసినప్పుడు సడన్గా ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే మళ్ళీ వేరే రెసిపీ చేసే పని లేకుండా పప్పుని ఇలా పప్పు చారులా చేసి పెట్టండి. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరైతే ముందుగా పప్పుచారు ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. పప్పుచారు చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని ఇందులో చిన్న టీ గ్లాస్తో కందిపప్పును తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కందిపప్పును శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కందిపప్పును ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ కందిపప్పుకి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. నార్మల్ మెజర్మెంట్స్ అయితే ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. బట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఈలోపు పప్పులోకి కావాల్సిన మిర్చి టమాటాను కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను టేస్ట్కు తగ్గట్టుగా 10 నుండి 11 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. అలాగే మీడియం సైజ్ టమాటాలు 2 ఇలా లావుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులో మిర్చి, టమాటో అలాగే కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ 10 నిమిషాలు పప్పును నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా 4 విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. పప్పుని మెత్తగా మెదపడం కోసం ఇందులో ఉన్న పప్పు నీళ్ళని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. పప్పును మెత్తగా మెదుపుకోవడానికి పప్పు గుత్తితో కానీ లేదంటే పొటాటో మ్యాషర్తో కానీ ఇలా ఏదైనా సరే ఇందులో ఉన్న మిర్చి, టొమాటో మెత్తగా అయ్యేలా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న పప్పు నీళ్ళను వేసుకుంటున్నానండి. అలాగే పప్పుచారు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటున్నాను. నేను ఇక్కడ పప్పుచారు కొద్దిగా తిక్కుగా ఉండడం కోసం ఈ పప్పుచారులో కొద్దిగానే వాటర్ పోసుకున్నానండి. మరి ఈ పప్పుచారులోకి పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కలిపి పెట్టుకున్న మినప్పప్పు, శనగపప్పు వేసి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న 5 వెల్లుల్లిపాయలు వేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 ఎండు మిరపకాయలను ఇలా సన్నగా తుంచి వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా రఫ్ చేసి వేసుకుంటున్నాను. ఇలా రఫ్ చేసి వేసుకోవడం వల్ల ఆనియన్ మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పప్పుచారులో వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇదే టైంలో ఉప్పు, కారం, పులుపు ఏదైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుచారు ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంటే పప్పుచారు ఉడుకు వస్తుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. పప్పుచారు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనం చేసుకున్న పప్పుచారు రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ లవర్స్కి ఈ పప్పుచారులోకి కాంబినేషన్గా ఆమ్లెట్ అయినా, చికెన్ ఫ్రై అయినా, ఫిష్ ఫ్రై అయినా ఇలా ఏ నాన్ వెజ్ రెసిపీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఎలా చేయాలి అన్నది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరైతే వెజిటేరియన్ వాళ్ళకి ఈ పప్పుచారులోకి కాంబినేషన్గా ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఆలూ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను మీడియం సైజ్ పచ్చి ఉల్లగడ్డలు 3 తీసుకుంటున్నానండి.
ఉల్లగడ్డల పైన ఉన్న తొక్కని పీలర్తో ఇలా నీట్గా పీల్ చేసి ఇక్కడ మనం ఆలూతో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా కల్లుప్పు వేసి కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు పోపులోకి 6 వెల్లుల్లిపాయలు తీసుకొని రోట్లో వేసి ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నానండి. అలాగే ఆలూ ఫ్రైలోకి పచ్చిమిర్చి 3, మీడియం సైజ్ ఉల్లిపాయ 1 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కలిపి పెట్టుకున్న మినప్పప్పు, శనగపప్పు వేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకొని అలాగే 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఈ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తరువాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వాటర్ లేకుండా కేవలం ఆలు మాత్రమే వేసుకోవాలి. ఈ పోపు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇప్పుడు వేసిన ఉప్పు, పసుపు ఈ ఉల్లగడ్డలకి బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లగడ్డలు 50% ఉడికే వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉల్లగడ్డలు మెత్తగా ఉడికే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఉల్లగడ్డలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ టైంలో ఉప్పు, కారం ఏదైనా తక్కువగా ఉంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఉల్లగడ్డలు లైట్గా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లగడ్డలు మరీ ఎక్కువగా రోస్ట్ అవ్వకుండా ఇలా లైట్గా రోస్ట్ అయ్యాయంటే మనం చేసుకున్న ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ పప్పుచారు ఆలూ ఫ్రై కాంబినేషన్తో రైస్లోకి అయినా చపాతీలోకైనా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.